జాతీయ పక్షి నెమలిని వేటాడటం చంపడం నేరం. కానీ తెలంగాణకు చెందిన ఓ యూట్యూబర్ దాన్ని చంపి ఏకంగా కూర ఎలా వండాలో వీడియో చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రణయ్ కుమార్ అడవిలోకి వెళ్లి నెమల్ని చంపాడు. దాన్ని కూర వండే విధానాన్ని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు ప్రణయ్ వండిన కూరను ల్యాబ్ కి టెస్ట్ కొరకు పంపించామని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏంటంటే ఏం లేదు, కోడినే వేర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న షాంప్ తెలుసు. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మీరు మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించే అంత టైం రాలేదు నాకు. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు, మామూలుగా మేము పేరు మార్చినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్షిప్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగా నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేసేది. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు చెప్పారు, అన్న ఎంతైనా నువ్వు చేయలేకపోతావు కావచ్చు, కరెక్టే కానీ కోడే కావచ్చు, కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది? వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? నిన్న ఈవినింగ్ 5:30. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్, విలేజ్ ఏమో తంగళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి, ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు. యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది.